అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఏదైతే సిట్టు విచారణ నేపథ్యంలో హరీష్ రావు గారికి నోటీసులు, కేటీఆర్ గారికి నోటీసులు, సంతోష్ రావు గారికి నోటీసులు అండ్ కేసీఆర్ గారికి నోటీసులు, ఇట్లా నోటీసులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు ఏసీపీ ఆఫీస్ నుంచి. జూబ్లీ హిల్స్లోని ఏసీపీ ఆఫీస్ నుంచి ఏసీపీ ఆయన ఈ నోటీసులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. విచారణ జరిగింది, మనం చూసినాం. దాదాపు ముగ్గురికి, ఎవరికైతే హరీష్ రావుకి కానీ, కేటీఆర్కి కానీ, సంతోష్ రావుకి కానీ ఈ నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ జరిపిండ్రు. విచారణ జరిపిన తర్వాత కేసీఆర్ కూడా అందరి ఊహాగానాలకు తగ్గట్టే, అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చిండ్రు. ఇక మరి తర్వాత కవితకు కూడా నోటీసులు ఇస్తారు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు. కాకపోతే దీని వెనుక సూత్రధారి మాత్రం వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేయబట్టే ఇంటల్లుడు ఫోన్ వింటారా, ఇంటల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారా అని చెప్పేసి కావాల్సుకొని ఆమె మాట్లాడిన మాటలు చేయబట్టే ఇది ఇట్లా మలుపు తిరిగింది. కావాల్సుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. అండ్ ఏదైతే సింగరేణి కుంభకోణం ఉన్నదో ఆ సింగరేణి కుంభకోణంని డైవర్ట్ చేయడం కోసం ప్రజలలోకి సింగరేణి కుంభకోణం, ఈ సింగరేణికి సంబంధించిన కుంభకోణం ఏదైతే ఉన్నదో జనాలలోకి పోతే ఈ మున్సిపల్ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున దెబ్బ పడక తప్పదు అని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సిట్టు దర్యాప్తు, సిట్టు విచారణ అని చెప్పేసి ఏదైతే 2 ఏళ్ల పొద్దు నుంచి కొనసాగించుకుంటా వస్తూ ఉన్నదో, అవసరం ఉన్నప్పుడు, తనకు అవసరం ఉన్నప్పుడు, లేకపోతే అభద్రతా భావం ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రం రేవంత్ రెడ్డి వెనకాడతలేడు అనేది మాత్రం వాస్తవం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాదాపు ఇప్పుడు కేసీఆర్తో కలిపి 4గురికి నోటీసులు ఇచ్చిండు. ఆ 4గురికి నోటీసులు ఇచ్చిన దాంట్లో ఏమంటారు కదా, పాడిందే పాట అన్నట్లుగా అడిగిన క్వశ్చన్లే మళ్ళీ అడగడం, 8 గంటలు 9 గంటలు కాలయాపన చేయడం, టైం వేస్ట్ చేయడం, అక్కడ ఆఫీసులలో కూర్చోబెట్టడం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అన్నట్లు ఇట్లా కాలయాపన చేసుకుంటూ పోతా ఉన్నారు. ఖాళీ అక్కడ కూర్చోబెట్టి మాకేదో కిరీటం వచ్చింది అని చెప్పేసి ఫీల్ అవుతా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కారోళ్ళు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్. కేసీఆర్కి సంబంధించి మొన్న సిట్టు నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ నోటీసుల మీద స్పందించిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేను హాజరు కాలేకపోతున్నా, మీరు మళ్ళీ ఏదైనా టైం చూసుకొని ఎర్రవల్లి నివాసానికి రండి, నేను అందుబాటులో ఉంటా, ఈ హౌస్ నెంబరు ఇది లెక్క, నేను ఇక్కడ ఉంటున్నా అని చెప్పేసి నా నివాసానికి రావాలి రండి అని చెప్పేసి అక్కడ రూల్ ప్రకారమే మాట్లాడిండ్రు. 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తులను విచారించేటప్పుడు వాళ్ళున్న ప్లేస్లలోకే పోయి విచారించాల్సిన అవసరం ఉంటుంది. అది రూల్ అంతే. ఇక కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, తలాతోక తెలవనోళ్ళు, చట్టాల గురించి తెలవనోళ్ళు, ఈ చట్టాల రూల్స్ తెలవనోళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. చట్టాన్ని నీ ఇంటికి రమ్మంటావా, చట్టాన్ని అంతగానం దబాయిస్తామా అని చెప్పేసి. ఇది రూల్. 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తులను ఎవరైనా సరే విచారించేటప్పుడు వాళ్ళ ఇంటికి పోయే విచారించాల్సిన అవసరం ఉంటుంది. అది రూల్ అంతే. ఆ రూల్ అందరికీ వర్తిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి అని కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రికి కూడా వర్తిస్తుంది ఒకవేళ 65 సంవత్సరాలు దాటి ఉంటే. రైట్. మొత్తం మీద నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులకు సమాధానం చెప్పిండ్రు కేసీఆర్. చెప్పిన తర్వాత పోలీసుల అత్యుత్సాహం మనం చూసినాం. ఏదైతే నందినగర్ నివాసంలో ఎవరూ లేరు అని చెప్పేసి గోడకు నోటీసులు అంటే ఇచ్చిండ్రు. మళ్ళా అగైన్ అంటే మళ్ళా వెనకసీరి నోటీసులు ఇచ్చిన దాంట్లో ఆదివారం నాడు మీరు 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి నోటీసులు ఇవ్వడానికి సిట్ ఆఫీసర్లట నందినగర్లోని కేసీఆర్ నివాసానికి పోతే అక్కడనట ఎవ్వరు లేరట. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, లీడరు, పోయిన 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలించిన వ్యక్తి, ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గరనట ఇంటికాడ ఎవ్వరు లేరట. ఈ పోలీసులు కట్టుకథలు చెప్తే గమ్మత్ అనిపిస్తుంది. సరే, ఇదంతా పాదముచ్చట. మొత్తం మీద ఈ నోటీసుల మీద స్పందించిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏసీపీకి లేఖ రాసిండ్రు. దానికంటే ముందుగా కేసీఆర్ను కక్షపూరితంగా విచారించేందుకు రమ్మంటా ఉన్నారు. కావాల్సుకొని నోటీసుల మీద నోటీసులు ఇస్తూ ఉన్నారు. కావాల్సుకొని ఏదో బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకు మించి ఏమీ లేదు అని చెప్పేసి రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్కి, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆఫీస్ ఉన్నదో తెలంగాణ భవన్కి, బంజారా హిల్స్లోని తెలంగాణ భవన్కి పిలుపునిచ్చిండ్రు. పెద్ద ఎత్తున క్యాడర్ కదిలి రావాలని చెప్పేసి క్యాడర్కు పిలుపునిచ్చిండ్రు. ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పిలుపునిచ్చిండ్రు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలి. 12,000 గ్రామాలకు పైచిలుగా ప్రభుత్వ దిష్టి బొమ్మలు ఏవైతే ఉంటే అవి దహనం చేయాలి. శాంతియుత నిరసనలు ఏవైతే ఉంటే శాంతియుత నిరసనలను కొనసాగించాలి అని చెప్పేసి
బైక్ ర్యాలీలు, శాంతియుత నిరసనలు, ర్యాలీలు ఇట్లా కొనసాగించుకుంటూ పోవాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కక్షపూరిత రాజకీయం కోసమే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తా ఉన్నాడు అని చెప్పేసి పిలుపునిచ్చిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అండ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ లేఖ మీద స్పందించారు, ఏదైతే ఈ నోటీస్ మీద స్పందించిండ్రు, గోడల కంటించడాన్ని ఏదైతే ఈ పోలీస్ అధికారులు నందినగర్ నివాసంలోని గోడల కంటించడాన్ని పూర్తిగా వ్యతిరేకించిండ్రు. దాని మీద తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది నా గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లేలాగా ఉన్నది, పోలీసు విధానం ఏం చక్కగా లేదు, పోలీసులు నడుచుకుంటున్న తీరు మంచిగా లేదు అని చెప్పేసి లేఖ రాసిండ్రు. ఒకసారి ఏసీపీకి రాసిన లేఖలో ఏముందో మనం ఒకసారి చదువుకుందాం. జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నెంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్, బాధ్యతాయుత పౌరుడిగా ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్ వెల్లడి. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధమని ప్రకటించిన కేసీఆర్, నందినగర్ నివాసం గోడపై నోటీసు అతికించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం, చట్టవిరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్న కేసీఆర్, 65 ఏళ్లు దాటిన వారిని వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతుందని గుర్తు చేసిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని అక్కడే విచారించాలని స్పష్టీకరణ, రూల్ ప్రకారం అయితే అక్కడే విచారించాలని చెప్పేసి స్పష్టం చేసిండ్రు ఆ లేఖలో. జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన లేఖలో జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని, నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆరోపణ. సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ కేసు తీర్పును ఉటంకించిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లోని చిరునామాకు సెక్షన్ 160 సిఆర్పిసి కింద నోటీసులకు సంబంధం లేదని స్పష్టీకరించిండ్రు. ప్రస్తుతం నివసిస్తున్న చోటే విచారణ జరపాలని పార్లమెంటు చట్టం చెప్తుంది. అయినప్పటికీ కూడా మీరు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని అంటున్నారు కాబట్టి నందినగర్ నివాసంలోనే ఉంటా, కాకపోతే చట్టం ఇది చెప్తుంది, పార్లమెంట్ ఇది చెప్తుంది అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. హరీష్ రావు నోటీసుల విషయంలో పోలీసులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని విమర్శ. దాదాపు ఈ 243 ఏదైతే ఉన్నదో ఈ 243/2024కు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టిపాడేసింది. ఇది పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసు. తర్వాత హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది, తగిన ఆధారాలు సాక్ష్యాధారాలు లేవు, ఇవి నిరాధారమైన ఆరోపణలు అని చెప్పేసి. తర్వాత హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ కేసు వేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసిండ్రు. అక్కడ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టిపాడేసింది. అంతటితో ఆగకుండా ఎట్లా పెట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఇన్ని రోజులు మనం చేసిన ఆరోపణలను ప్రజలు తప్పు అని అనుకునే అవకాశం, ఇప్పటికీ తప్పని అనుకుంటున్నారు, ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేవు. మీరేదో చిల్లర చిల్లర రాజకీయాలు చిల్లర చిల్లర ముచ్చట్లు చెప్తే తప్ప కొద్దో గొప్ప జనాలలోకి పోతుంది తప్ప అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా భార్యాభర్తల సంభాషణ విన్నరు, నాలుగు గదుల మధ్య జరుగుతున్న సంభాషణ విన్నరు అని చెప్పేసి ఈ పిచ్చి పిచ్చి అన్ని పిచ్చి పరాకాష్ఠకు చేరిందంటారు చూడు. ఈ పిచ్చి పిచ్చి పదాలు వాడి ఏదన్నా జనాల మైండ్కి ఎక్కించే ప్రయత్నం చేస్తే తప్ప జనాలు నమ్మే పరిస్థితి లేదు, అవిటిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు చేస్తున్న ఆరోపణలలోనే నిజమేందో తేలిపోతా ఉన్నది. మీరు ఏ విధమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారనే నిజమేందనేది తేలిపోతా ఉన్నది. ఇక్కడ నీళ్ళేవి పాలేవి అని చెప్పేసి ప్రజలకు అర్థమైపోతా ఉన్నది. కరెక్ట్ మున్సిపల్ ఎన్నికల టైంలోనే దెబ్బ పెట్టాలని, ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయాలని ఒక డైవర్షన్ డ్రామా క్రియేట్ చేసుకుంటా అదేదైతే సింగరేణికి సంబంధించిన కుంభకోణం ఏదైతే ఉన్నదో ఆ కుంభకోణం డైవర్ట్ చేయడం కోసము ఇదంతా తతంగానికి తెరలేపిర్రు అని చెప్పేసి ప్రజలకు ఇప్పటికీ అర్థమైపోయింది. రైట్, ఈ అంశాలు ప్రస్తావించుకుంటేనే సుప్రీంకోర్టు ధర్మాసనంలో నిజంగా ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక హైకోర్టు ధర్మాసనం ఒకసారి, సుప్రీంకోర్టు ధర్మాసనం ఇంకోసారి, ప్రభుత్వమే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ సొంతగా పైసలు ఖర్చు పెట్టుకొని మరి ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసి మరి కావాల్సుకొని మళ్ళీ పిటిషన్ ఎత్తే ఆ పిటిషన్ కూడా కొట్టిపారేసి క్లీన్ చిట్ ఇచ్చేసింది హరీష్ రావుకు. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించుకుంటా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరించుకుంటా ఇలా నోటీసులు జారీ చేసుకుంటా పోతా ఉన్నారు. రైట్, ఆ అంశంలోనే కదా ప్రభుత్వము సొంతంగా పైసలు ఖర్చు పెట్టుకొని పిటిషన్ వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనంలో, ఏదైతే హైకోర్టు ధర్మాసనంలో కొట్టివేయబడ్డ కేసు మీదనే కదా.
రైట్. మొత్తం మీద 65 ఏళ్లు దాటిన వారిని వారి నివాసం మధ్య విచారించాలని చట్టం చెబుతుందని గుర్తు చేసిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని అక్కడే విచారించాలని స్పష్టీకరణ. జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎన్నికల అఫిడవిట్లోని చిరునామాకు సెక్షన్ 160 సిఆర్పిసి నోటీసులకు సంబంధం లేదని స్పష్టీకరణ. ప్రస్తుతం నివసిస్తున్న చోటే విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం చెబుతోందని వెల్లడి. హరీష్ రావు నోటీసుల విషయంలో పోలీసులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని విమర్శ. పోలీసుల తీరు కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని కేసీఆర్ హెచ్చరిక. నందినగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉంటానన్న మాజీ సీఎం కేసీఆర్. ఇవన్నీ రూల్స్, మీరు రూల్స్ని అతిక్రమించిండ్రు. ఇది చట్టాలు చెప్తుంది, పార్లమెంట్ చట్టం చెప్తాంది. ఇవన్నీ మీరు ఉల్లంఘించిర్రు. అయినప్పటికీ కూడా మీరు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండమన్నారు కాబట్టి ఉల్లంఘించి చెప్పినప్పటికి కూడా, రూల్స్ అతిక్రమించి చెప్పినప్పటికి కూడా నందినగర్ నివాసంలోనే అందుబాటులో ఉంటా అని చెప్పేసి స్పష్టం చేసిండ్రు. అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చని కేసీఆర్ వ్యాఖ్య. మీరు అక్రమ పద్ధతిలో ఇచ్చిండ్రు, ఆ నోటీసులను నేను విస్మరించవచ్చు, ఆ నోటీసులను నేను సవాల్ చేయవచ్చు. కానీ చట్టం అంటే, న్యాయం అంటే కొంచెము మాకు నమ్మకం ఉన్నది, మేము వాటిని నమ్ముతాము, మీ లెక్క అతిక్రమించము అన్న రేంజ్లో సమాధానం ఇచ్చి పడేసిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. భవిష్యత్తులో నోటీసులన్నీ ఎర్రవెల్లి చిరునామాకే పంపాలని పోలీసులకు సూచన. ఏపీ హైకోర్టులోని వీడి మూర్తి కేసు తీర్పును లేఖలో ప్రస్తావించిన కేసీఆర్, పోలీసుల చర్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కేసీఆర్ ఆవేదన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతున్న అంశం ఇది. అయితే పోలీసుల చర్యలు తన వ్యక్తిగత, ఏదైతే నోటీసులు తీసుకున్నాక దానికి సమాధానం ఇచ్చినాక కూడా అక్కడ ఎవరు లేరు అని చెప్పేసి కావాల్సుకొని అక్కడ పోయి గోడ కంటించారు. ఇది తన గౌరవానికి, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీపీకి రాసిన లేఖలో ఇవన్నీ పేర్కొన్నారు. మీరు అక్రమ పద్ధతిలో ఇచ్చిరు నోటీసులు, నేను వాటిని విస్మరించవచ్చు. అయినప్పటికీ కూడా మీరు చెప్పిన దాని ప్రకారం నేను 3 గంటలకు రేపు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉంటా, విచారణకు రండి అని చెప్పేసి ఏవైతే నోటీసులు గోడ కతికిచ్చిర్రో, అంతకుముందు నోటీసులు ఇచ్చిండ్రో ఆ నోటీసులకు స్పందించిండ్రు. మళ్ళీ గోడ కతికించిన దాన్ని కూడా వ్యతిరేకించుకుంటా కూడా ఉంటా, నందినగర్ నివాసంలో ఉంటా అని చెప్పేసి నిజంగా సమాధానం ఇస్తారా ఇయ్యరా, నీ నోటీసులకు స్పందించరా అని చెప్పేసి దావోస్లో ఉన్న రేవంత్ అన్న బుర్ర అంతా ఖరాబ్ చేసుకోవచ్చు. అన్న ఇలా నిమ్మలంగా నిద్రపోయిగా, రేవంత్ అన్న జర కొద్దిసేపు నిద్రపో. రైట్. మొత్తం మీద ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏసీబీ నోటీసుల తీరు ఏదైతే ఉన్నది, ఇచ్చే తీరు ఏదైతే ఉన్నదో దాన్ని తప్పు పట్టిండ్రు. అందరూ ఉన్నప్పటికీ కూడా కావాల్సుకుని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిండ్రు, అక్రమ పద్ధతిలో నోటీసులు ఇచ్చిండ్రు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే చెప్తున్నదో ఆ మార్గదర్శకాలను ఉల్లంఘించిండ్రు. ఆ నోటీసులను నేను విస్మరించవచ్చు, అయినప్పటికీ నేను విస్మరిస్తలేను. జూబ్లీహిల్స్ అది ఏదైతే నందినగర్లో నివాసంలో 3 గంటలకు అందుబాటులో ఉంటా అని చెప్పేసి కేసీఆర్ ఏసీపీకి లేఖ రాసిండ్రు. వాళ్ళ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపిండ్రు. అండ్ రేపు తెలంగాణ భవన్కి పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ తరలి రావాలని పిలుపునిచ్చిండ్రు, దిశానిర్దేశం చేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం కానీ, లేకపోతే ర్యాలీ లేకపోతే ధర్నాలు కానీ, శాంతియుత నిరసనలు కానీ వ్యక్తం చేయాలని మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్టీ క్యాడర్కు, సీనియర్ నాయకులకు పిలుపునిచ్చిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక చూద్దాం మరి రేపు విచారణకు పిలుస్తారు, ఆ విచారణ చేస్తారు, ఏం చేస్తారు, ఏం కథ, గదే 8 గంటల టైం వేస్ట్ చేస్తారా, మరి ఏమవుతుంది ఏం కథ అనేది రేపు చూద్దాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.